హిడ్మా తన అనుచరులతో 2025లో నవంబర్లో రావడం వెనక పెద్ద స్టోరీ ఉందంటున్నారు పోలీసులు. 2021 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీకి వరుస దెబ్బలు తగలడంతో పార్టీలో మిగిలిన వారందరూ దండకానికి రమ్మని కేంద్ర కమిటీ ఆదేశించింది. పార్టీ ఆదేశాల మేరకు 2021 డిసెంబర్లో ఉదయ్, జగన్, అరుణకతో పాటు దళ సభ్యులందరూ కర్రెగుట్ట నేషనల్ పార్క్ ఆ ప్రాంతాల్లో తలదాచుకున్నారు. తెలంగాణ నుండి 110 మంది, ఏఓబీ నుండి 60 మంది, డీకేలో హిడ్మా సభ్యులు 250 మంది ఆయా ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల దూరంలో ఉంటూ షూటింగ్, ట్రైనింగ్ చేసుకుని ఉండేవారు. అప్పుడప్పుడు ఛత్తీస్గఢ్లో దాడులు చేయడం, తిరిగి షెల్టర్ జోన్కి వెళ్లేవారు. ఈ క్రమంలో ఆపరేషన్ కగార్ ప్రారంభం కావడంతో వరుస కష్టాలు, వరుస నష్టాలు జరిగాయి. 2024లో పార్టీ సమావేశం నిర్వహించి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు ఆయా దళాలు వెళ్లిపోమని ఆదేశించింది. పార్టీ ఆదేశాల మేరకు 2024 నవంబర్లో తెలంగాణ రాష్ట్రానికి దళం వచ్చేసింది. ముందే పసిగట్టిన తెలంగాణ పోలీసులు ఖమ్మం జిల్లా సరిహద్దులు ఎన్కౌంటర్ చేశారు. దాంతో తెలంగాణ టీం, ఆంధ్ర టీం కలిసి మరో దళంగా ఏర్పడి ఒక పార్టీని ఆంధ్రప్రదేశ్ పంపారు. వారి రాకను కనిపెట్టిన ఏపీ పోలీసులు నిఘా పెంచారు. వచ్చిన వారిలో ఉదయ్, జగన్, అరుణకతో పాటు మరికొంతమంది టెక్ క్రాంతిని కలిసి ఆయుధాలు సమకూరుతున్నారు. మరోవైపు ఏఓబీలో తలదాచుకున్న చెల్లూరు నారాయణరావు అలియాస్ సురేష్ వాళ్ళకి సహకరించారు.